ఈ డాక్టర్ గారు వచ్చినప్పుడు నేను చచ్చి పెట్టట్టున్నాడు. సావే సావే. నేనుండగా ఛాన్స్ నీకు ఇస్తాను. అంటే ఏంది డాక్టర్, నువ్వే నన్ను పైకి? చచ్చా, నా ఉద్దేశం అది కాదు. నేనుండగా మీకు అలాంటి పరిస్థితి రానివ్వను అంటున్నాను. డాక్టర్ మీరు నన్ను కాపాడండి డాక్టర్, కాపాడండి డాక్టర్. డాక్టర్ డాక్టర్ కాపాడాలంటే ప్రాబ్లం ఏంటో తెలియాలి కదా. అదే ఉంగరం మీకు ఉండాలా డాక్టర్? దీనికి ఏం డాక్టర్ అన్ని వాట్లేస్తుండారా డాక్టర్? ఉంగరం అదే రింగు మీకు ఉండాలా? నేను అడిగింది అర్థంగా కాదు, ఆశ్చర్యంతో. విస్కీ మింగాల్సిన వయసులో ఉంగరాలు మింగటం ఏంటయ్యా? కొంపదీసి సైకలాజికల్ గా ఏదైనా ప్రాబ్లమా? అదే పిచ్చి గిచ్చి లాంటి సిమ్టమ్స్ ఏమైనా? డాక్టర్ గారు గిచ్చి లేదు గాని పిచ్చి మాత్రం పెచ్చగా ఉండాలి. నువ్వు నోర్మోస్కర్ కామనుండి బే. విద్యాడిన వింత నాటకంలో ఒక బలీయమైన పరిస్థితిలో మింగాల్సి వచ్చింది డాక్టర్, మింగాల్సి వచ్చింది. ఈ విషయం నీలా చెప్పొచ్చు కదా, స్వర్గీ ఎన్టీఆర్ లాగా ఎందుకు? అంటే అతనికి కొంచెం బిల్డప్ తో చెప్పడం అలవాట్లేండి. టైం బ్యాడ్ అయ్యేసరికి అందరూ ఏ మాదిరిగా ఆడుకుంటూ ఉండరబ్బా. ఏం చేద్దాం? సర్లే గాని ఎలా మింగావో చెప్పు. నోటితో మింగాను డాక్టర్. అందరూ నోటితోనే మింగుతారులేవయ్యా. ఏ విధంగా మింగావో కొంచెం క్లియర్ గా చెప్పు. అంటే ఇంకో ఉంగరం మింగే అర్థమయ్యేలా క్లియర్ గా చూపించాలా డాక్టర్? ఇంకొకటి మింగితే నేనే కాదు ఆ దేవుడు కూడా కాపాడలేడు. పర్వాలేదులేండి డాక్టర్ గారు, పాపం అతనంత ముచ్చట పడుతున్నాడు కదా, కాదండి ఎందుకు? అలాగే మింగి చూపించు.